వాక్య సందేశంలోకి సంఘము అనేది అందరూ కూడా ఒకసారి మనసు పెట్టండి. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది అని చెబుతున్నాను అంటే, దయచేసి మనము మాట్లాడుకుంటున్న మాటలు ఇవి మనలను ఉద్దేశించి అని ఆలోచన చేయొద్దు. ఎవరైతే దేవునిని నిర్లక్ష్య పెడుతున్నారో వారిని ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది. ఎవరైతే దేవునిని నిర్లక్ష్య పెడుతున్నారో వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు, వారికి ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్న మాటలు అంటే మనం ఆలోచిస్తున్న సందర్భం కూడా ఏంటి అంటే ప్రభు మాట్లాడిన సందర్భాలనే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాం ఈ సమయంలో. సంఘము అనేది దేవునికి కావాలి. సంఘము అనేది ఎవరికి కావాలి? దేవునికి కావాలి. సంఘానికి ఎవరు కావాలి? సంఘానికి ఎవరు కావాలి? దేవుడు కావాలి. సంఘము దేవునికి కావాలి, సంఘానికి కూడా ఎవరు కావాలి? దేవునికి కావాలి. అర్థమయ్యే విధంగా మనము దేవునికి కావాలి, మనము దేవునికి కావాలి, ఆయన మనకి కావాలి. చూడండి, అంటే ఈ బంధాన్ని బలపరచుకోవటానికి సంఘములో నిత్యము ఏం జరుగుతుంది? దేవునితో మాట్లాడుకోవటం జరుగుతుంది. దేవుడు ఎందుకు ప్రేమించి ఈ రీతిగా ఆయన మనతో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు అంటే మనము కావాలని. మనం ఎవరైనా సరే ఎవరితో మాట్లాడాలా కానీ ఎందుకు మాట్లాడతాం? మనము కావాలని మాట్లాడతాం. ఎందుకు? మనం ఇష్టపడుతున్నాము కాబట్టి. అలాగనే దేవుడు కూడా మనల్ని ప్రేమించి ఈ యొక్క సంఘ కార్యక్రమాలన్నీ కూడా పెట్టి ఆదివారం అని, శనివారం అని, శుక్రవారం అని, ఇలాగా గురువారం తరగతులని, ఈ రీతిగా దేవుడు మనతో నిత్యము మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే సంఘము దేవునికి కావాలి. సంఘానికి ఎవరు కావాలి అంటే దేవుని అవసరత ఖచ్చితంగా ఉంది మనకి. సంఘం అంటే ఎవరు? సంఘములో ఉన్న మనందరము కూడా సంఘము. ఈ సంఘానికి దేవుడు ఎంత అవసరమో, దేవునికి ఈ సంఘము ఎంత అవసరం, అలాగనే మనకి ఆయన చాలా అవసరం ఉంది. ఆయన అవసరత మనకి ఎంతో ఉంది అని గ్రహించాలి. చాలామంది దేవునితో మాకు పనేముంది అనే ఆలోచనతో ఉంటూ ఉన్నారు. దేవునితో పనేముంది అని ఆలోచిస్తారు, కానీ ఆయన అవసరం పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏం చేస్తారు? ఆయనని ఆ అవసరాన్ని అడగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడు నువ్వు కావాలని కోరుకుంటున్నప్పుడు, నువ్వు దేవునితో మాట్లాడాలని ఇష్టపడుతున్నప్పుడు, ఇక్కడ గమనిస్తున్నాం కదా, మనము దేవునికి కావాలి, మనకి ఆయన కావాలి. ఈ విషయం బలపడటానికి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే నిత్యము ఆయన బలపరచడానికి మనల్ని ప్రేమించి ఈ రీతిగా సంఘముగా కూర్చోబెట్టి మనల్ని అందరినీ కూడా దేవుడు బలపరచడానికి ఈ దివ్య గ్రంథాన్ని మనందరికీ కూడా దేవుడు అప్పగించాడు. ఈ దివ్య గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకు అప్పగించాడు అంటేనే మనం ఒకటి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఏంటి అంటే దేవుడు పిలుస్తున్నాడు అని గ్రహించాలి. దేవుని అవసరత మనకి ఉంది అని దైవ గ్రంథం ఖచ్చితంగా చదవాలి. దానిలో ఉన్న విషయాలను గమనించాలి. ప్రభువుని తెలుసుకొని ఇక నా పని అయిపోయిందిలే అనుకుంటే అది ఎంత మాత్రము కూడా అసలు అది అవగాహన లేని విధానం. ఒక విధంగా చెప్పాలి అంటే దేవుడు ఒక విలువైన సంగతిని ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. చూడండి, అంటే సంఘాన్ని నిర్లక్ష్య పెట్టే వారి గురించి ప్రభువు మాట్లాడుతూ ఏమంటున్నాడో ఒక్కసారి చూసుకున్నట్లయితే మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము. చాలా కఠినంగా ఉంటాయి. దయచేసి అంటే ప్రభు ఎందుకు అంత కఠినంగా మాట్లాడాడు అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే భక్తి పరులు ఎలా ఉంటున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. 7వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్ములను చీల్చివేయును. ప్రభువు చెబుతున్నాడు, వాక్యము గురించి చెబుతున్నాడు. ఎందుకు ప్రభు ఈ మాట పలుకుతున్నాడు అంటే చాలామంది వాక్యాన్ని వినని వారికి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, సంఘానికి కొంతకాలం వస్తారు, సంఘానికి తర్వాత దూరం అయిపోతారు. వారికి ఎంత చెప్పినా కానీ వినట్లా. వారికి ఏం చేయాలి? వారికే చెప్పుకుంటూ ఉంటే ఇక జీవితం అంతా ఇక వారితోనే ముగిసిపోతుంది. కానీ బయట ఎంతో మంది ఉన్నారు ఈ రక్షణలోనికి రావటానికి. అయితే ఇక్కడ ప్రభు చూడండి, పరిశుద్ధమైనది ఎక్కడయ్యొద్దు అంటున్నాడు? కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను. ఇప్పుడు పరిశుద్ధమైనది ఏది? ఇది ఏ గ్రంథం అని చెప్పాను ఇప్పుడు? పరిశుద్ధ గ్రంథము. ముత్యములు, మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి. ఎందుకు జంతువులతో పోల్చాడు? ఎవరిని పోల్చాడో తెలుసా? మనుషులను పోల్చి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనుషులు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా ఇలాంటి కుక్క స్వభావము, పంది స్వభావము కలిగి ఉంటున్నారు అని చెప్పేసి ఆవేదనతో పలుకుతున్న మాటలు ఇవి. చూడండి, ఈ వాక్యాన్ని ఒకవేళ వారి ఎదుట వేస్తే వారిని ఎలా అన్నాడు చూడండి. వేసిన ఎడల ఈ వాక్యం వారికి, అయ్యా విలువైన వాక్యాన్ని అంగీకరించు, అమ్మా వాక్యానికి లోబడు, దేవునికి దూరమైతే ఎలా అని చెబుతుంటే వారిని పందులతో కుక్కలతో పోలుస్తూ, ఒకవేళ వాక్యం చెప్పిన ఎడల అవి వేసిన ఎడల అవి ఒకవేళ చూడు ఎలా ఉంటుందంట, కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్ములను చీల్చివేను. ఎలా ఉంటుందంటే, వాక్యము చెప్పి మార్చడానికి ప్రయత్నం చేయడానికి మనం వారి మీద ఆసక్తి చూపించామనుకోండి, ఏమవుతారు? వాళ్ళు తిరుగుబాటు చేస్తారంట. ప్రభు ఎందుకు ఈ యొక్క విషయాలను మనకు బలమంగా చెబుతున్నాడు అంటే, మనము కనీస వివేకము కలిగి ఆలోచించాలి. ఎందుకు అంటే, బైబిలు నిజంగా కింద పెట్టడం అనేది అది అసలు నా మనసు అయితే చాలా బాధ అనిపిస్తుంది అండి. ఎందుకంటే మనము కిందనే నడుస్తూ ఉంటాము, కాళ్ళ దగ్గర వేసుకుంటాము, కాళ్ళతోనే ఒక్కొక్కళ్ళు కాళ్ళకి బైబిల్ తగులుతున్నా కానీ స్పృహ లేకుండా అలానే ఉంటారు. బైబిల్ ఏమంటున్నాడు? ఈ మాటలు ఏమంటున్నాడు? మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి. చూడండి ఎంత నొచ్చుకొని, ఎంత బాధ అనిపించి ప్రభు మాట్లాడుతుంది ఇక్కడ. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోండి, ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలవి. ఎంత ఆవేదన కలిగి మాట్లాడతాడు ఏమండి? మనుషులను ఎవరినైనా కానీ ఒక మాట అంటే, ఇలాంటి మాట అనాలి అంటే ఎంత ఆలోచన చేయాల్సి వస్తుంది ఒకసారి ఆలోచన చేయండి. మన భక్తి జీవితం ఎలా ఉండాలి అంటే, ఒక్కసారి దేవునికి మాట ఇచ్చిన తర్వాత మరణించినంత వరకు కూడా నిలబెట్టుకోవాలి. ఎందుకు దూరం అవుతున్నారు అంటే, వాక్యము విలువ తెలిస్తే వాక్యాన్ని ఎప్పుడూ కూడా దూరం చేసుకోరు. ప్రాణం పోయినా నేను వాక్యం కోసమే బ్రతుకుతాను. నిజమండి, కొంతమంది ఆచారాలుగా అలవాటుగా చేసుకుని వాక్యానికి విలువ లేకుండా చేస్తారు. కానీ ఒక నాకు ఈ మధ్యకాలంలో పొద్దున్నే హడావుడిగా తెల్లచీర కట్టుకుని ఎదురుపడ్డది. నిజంగా ఆమెను చూసి, ఆహా ఎంత భక్తిగా ఉంది, ఎంత వినయము, ఎంత భయము దేవునిలో అని చెప్పేసి ఆలోచన చేశారు. తర్వాత చూస్తే కొన్ని రోజులకి దేవుని సన్నిధికి పోవటమే మానేసి ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతుంది. కానీ ఆ భక్తి జీవితం కొన్ని సంవత్సరాల పాటు జరుగుతుంది. ఇక ఏంటి వాక్యానికి ఉన్న విలువ? వాక్యానికి ఎక్కడ విలువ ఇస్తున్నారు? తెల్ల చీర కట్టుకొని నువ్వు తలస్నానం చేసి వచ్చి సంకలో బైబిల్ పెట్టుకొని పోయించినంత మాత్రం నువ్వు పరిశుద్ధురాలు అయిపోతావా? ఇలాంటి వారిని అంటున్నాడు. ఇలాంటి నటనా జీవితం కలిగిన వారినే కుక్కలతోనూ పందులతోనూ పోలుస్తున్నారు. నేను భక్తి జీవితం కొనసాగించిన తర్వాత నా కుటుంబాన్ని ఎలా భక్తిలోనికి తీసుకురావాలి, నా కుటుంబంలోనికి వీరిని దేవుని కుటుంబంలోనికి వీళ్ళ ఎలా చేర్చాలి అని చెప్పేసి ప్రయాసపడటానికి ప్రయత్నించాలి. కానీ పిల్లలు బయట సినిమాలు షికార్లు చేస్తుంటే నువ్వు ఎంత మాత్రము తెల్ల వస్త్రాలు ధరించుకొని భక్తిగా సమాజంలో నటించినా దేవుని దగ్గర లెక్క ఉంటుంది, లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత ఉంటుంది. పార్వతి అక్క గారితో ఒక మాట అన్నాను, నాతో మీరు ఎవరో రాలేదు. ఏంటి అక్క రాలేదంటే, పిలిస్తేనే వస్తున్నారు అంది. నేను ఒక మాట అన్నాను, పిలవమాకండి అని. అంటే అయ్యా పిలవకపోతే రారు అని అంది. అంటే అలానే దూరం అయిపోతారేమోనయ్యా అన్నది. నిజంగా అంటే చూడండి, అది చాలా ఆలోచనతో మాట్లాడే మాటలు అవి. ఎందుకు? బాధ్యత. కానీ ఆ బాధ్యత మీకు ఉండాలా లేదా? ఇప్పుడు మైకు పాటలు పెట్టి అరగంట సేపు పాటలు వినపడుతూ ఉన్నాయి. మీరు ఈలోపు ఏం చేయాలి? రెడీ అవ్వాలి. ఆ టైంకి వచ్చేసేయాలి మనం. అంతేగాని మనలను ఒకరు వచ్చి పిలిచేది ఏంటి? మన భక్తి. ఇప్పుడు నీ ఆత్మని నీవు దేవుని దగ్గరకు చేర్చుకోవడానికి నీవు ఆసక్తి కలిగి ఉండాలి. కానీ ఒక్కరి మీద బలవంతంతో దయచేసి ఏ ఒక్కరూ కూడా అలా ఉండకూడదు. దయచేసి గమనించండి. దేవుడు పిలుస్తున్నాడని గ్రహించండి. దేవుని పిలుపుకి
మనం ఇష్టపడి ఈ యొక్క రక్షణలోనికి వచ్చామని మీ స్వశక్తితో, మీ యొక్క సొంతగా మీ నిర్ణయంతోనే వచ్చారు కదా, ఎవరు బలవంతం చేస్తే రాలేదు కదా. కానీ అప్పుడే దేవుడు హెచ్చరించాడు వాక్యం ద్వారా. మొదట అడుగు వేసేటప్పుడే ఆలోచించుకోవాలి. అడుగు వేసిన తర్వాత ఆ అడుగు మరలా ఎప్పుడూ కూడా వెనుకకు పడకూడదు. దయచేసి గమనించండి. వెనుకకు పడుతున్నాము అంటే మనము దూరం అయిపోతూ ఉంటాం. ఇంకా తర్వాత అన్నాను, సరే మీరు పిలుస్తూనే ఉండండి అని. ఎందుకంటే చూడండి ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇలాంటి పరిస్థితులు. ఇప్పుడు మనకేమన్నా మైకు వినపడని స్థితిలో ఉన్నామా? మనము దూరంగా లేము కదా. మన ఇల్లులన్నీ కూడా ఎక్కడున్నాయి? దగ్గరగానే ఉన్నాయి, అందరికీ వినిపిస్తూ ఉంది కదా. కొన్ని ప్రాంతాల్లోనైతే చర్చిలో కనీసం 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తారు, తెలుసా? ఏమండి, పిలిస్తే వచ్చేవారు చాలా మంది ఉంటారు, కానీ ఆయన పిలుపుకు రావాలి. మనము పిలిస్తే వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంతమంది వస్తారు మీ అందరికీ తెలుసు. ఒక ఫోన్ కాల్ చేసి, బ్రదర్ ఇదిగో ఈరోజు మీటింగ్ ఉంది, ఇదిగో ఇలా రావాలి అని చెప్పేసి పిలిస్తే వచ్చేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఆత్మీయ జీవితాలు బలపడాలి, దేవుని ఎరగని వారు ఎందరో ఉన్నారు, వాళ్ళందరినీ మార్చాలి అని మనము ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాము. నిజంగా ఈ మాట వాక్యం తెలిసిన వాళ్ళకి బాగా వర్తిస్తుందని దయతో గమనించాలి. సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు ప్రభువు. ప్రతి ఒక్కరికి దేవుని మాటలు అందాలన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? చదవండి 6వ వచనం ఒకసారి చూడండి. పరిశుద్ధమైనవి కుక్కలకు పెట్టకండి అంటున్నాడు. అంటే ఈ వాక్యం విలువ తెలియని వాళ్ళకి పెట్టొద్దు అంటున్నాడు. కానీ సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. కానీ ఎందుకు ఈ మాట పలుకుతున్నాడు అంటే వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టేవారి గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా వాక్యం తెలియని వాళ్ళే నయమండి, భయంతో భక్తితో వణుకుతూ దేవుడు అంటే భయంతో వారి యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తెలిసిన తర్వాత నిర్లక్ష్యం, ఆహం, మరి ఏమనిపిస్తుందో ఏమో తెలియదు కానీ దుష్టునికి అవకాశం ఇస్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాలి ప్రియులారా. ఇంత కఠినంగా ఎందుకు యేసుక్రీస్తు వారు మాట్లాడాడు? ఎలాంటి వారిని ఉద్దేశించి? నిర్లక్ష్య పెట్టేవారిని ఉద్దేశించి. ఈ ముత్యములంట ఎక్కడ? కాళ్ళ కింద వేసుకొని తొక్కిస్తూ ఉంటారంట. కాళ్ళ కింద వాక్యాన్ని లెక్క చేయరంట. ప్రభువుకు లోబడాలి. ఈ కొద్ది కాల జీవితానికి ఇక్కడ ఉన్న ఈ వీటికి కాదు మనం లోబడవలసింది, దేవునికి మాత్రమే లోబడాలి. ఈరోజు ఉన్న మనిషి రేపు ఉంటాడో లేదో తెలియదు. జారిపోయిన తర్వాత పరిస్థితి ఏమవుతుందో తెలియదు. ఈ యొక్క ఆత్మ జారిపోయిన తర్వాత నీ స్థితి ఏమవుతుందో తెలియదు. భయపడాలి. అయ్యో, నేను జీవము కలిగి ఉండగానే నేను దేవునికి లోబడాలి అనే భయము రావాలి, వణుకు రావాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం చూడండి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిదంట. నీతిమంతుల కోరిక ఉత్తమైనది. చాలండి, 22 వరకు చాలే. ఏమంటున్నాడు? వివేకము లేని సరైన అవగాహన లేకోకుండా మనిషి ఎంత అందంగా ఉంటే ఏం ఉపయోగం చెప్పండి? కొంతమంది ఆహా నేను సుందరంగా ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, నాకంటే అందగాడు లేడు, నాకంటే అందగత్త లేదు అని చెప్పేసి విర్రవీగుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి, కనీసము వివేకము లేని సుందరి అంటే ఏంటి? అందమైన స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిదంట. మనము ఎంత బంగారం ధరించుకున్నా, ఎంత చేసినా కానీ, ఎంత సౌందర్యంగా, ఎంత ఆకర్షణీయంగా ఉన్నా కానీ వాక్యము విలువ లేకుండా, కనీస వివేకము లేకోకుండా మన యొక్క ప్రవర్తన ఉంటే దేంతో పోలుస్తున్నాడు? పందితో పోలుస్తున్నాడు. ఆలోచన చేయాలి. ఎందుకు మనుషులను మరి ఈ రీతిగా జంతువులతో పోలుస్తున్నారు అంటే ఎంత బాధతో, ఎంత కఠినంగా, ఎంత హృదయ విదారకమైన పరిస్థితుల్లో ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడతారు. వాక్యం పట్ల శ్రద్ధ ఉండాలి, మన బ్రతుకు బాగుండాలి, మనము దేవుల్లో ఎదగాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దుష్టునికి అవకాశం ఇవ్వకూడదు. ఇదిగో ఇలా పోల్చాడు, సుందరము, ఎంత అందంగా మనము తీర్చిదిద్దుకొని ఎన్ని హంగులు ఉన్నా కానీ ఏం ప్రయోజనం? కానీ ఒకటి ఉండాలి, ఏంటి? వాక్యాన్ని అనుసరించే విధానం ఉండాలి. మనము దేవుల్లో భక్తి జీవితం ఎదుగుతూ ఉండాలి, అనేకులను దేవుని చెంతకు తెచ్చే విధంగా ఉండాలి. కొంతమంది అందంగా ఉంటారు, ఏం ప్రయోజనం? కానీ ప్రవర్తన బాగాదు. ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. దేవుడు ఏం చూస్తున్నాడు? నీ హృదయాన్ని చూస్తున్నాడు. పాపానికి చోటు ఇవ్వకోకుండా ఉంటేనే నీకు దేవుని దగ్గర స్థానం ఉంటుంది. అంతేగాని
ఇక తెల్ల వస్త్రాలు వేసుకొని ఆహా నేను భక్తుడని సంఘలో బైబిల్ పెట్టుకొని తిరిగి చేసే చేష్టలన్నీ చేసుకుంటూ ఉంటే అది దేవుడు మెచ్చడు. వారినే అంటున్నాడు, వారినే ఎలా పోలుస్తున్నాడు? జంతువులతో పోలుస్తున్నాడు. నటిస్తారు పైకి, మేము భక్తులం అంటారు, కానీ వాక్యం వినపడుతున్నా కానీ అయ్యో నాకు దేవుని గద్దింపు నాతోనే మాట్లాడుతున్నాడని కనీస అవగాహన లేకుండా ఏం చేస్తూ ఉంటారంటే నిర్లక్ష్య పెడుతూ ఉంటారు. అది ఎవరికి ప్రమాదమో తెలుసా? ఎవరైతే నిర్లక్ష్య పెడుతున్నారో వారికే ప్రమాదం. ఎవరికి ప్రమాదం అంటే ఎవరైతే అయ్యో ఈ మాట నాకు వర్తిస్తుందని భయము కలగకోకుండా నిర్లక్ష్య పెట్టేస్తే ఇలాంటివి చాలా విన్నాంలేండి, ఇలాంటి మేము చాలా చూసాంలేండి, మేము ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాం, మా ముందర ఉన్న వాళ్ళు ఎందరో కొన్ని రోజులు భక్తి జీవితం కొనసాగించారు, తర్వాత లోకంలో కలిసిపోయారు, వారిని బట్టి మేము కూడా ఉంటామంటే మనము ఎవరిని బట్టి కూడా ఉండకూడదు ప్రియుల వారు. ప్రభువును మాత్రమే మనం అనుసరించాలి. ప్రభువు చెప్పిన మార్గాన్నే మనం చూడాలి, ప్రభు వైపే చూడాలి. అందుకే సంఘానికి దేవునికి ఈ సంఘానికి ఎవరు అవసరం ఉంది? దేవుని అవసరం ఉంది. మనకి దేవుని అవసరం ఉంది. మనము ఎవరికి కావాలి అంటే దేవునికి కావాలి. మనము దేవునికి కావాలి. మనము కావాలి కాబట్టే మనల్ని ఈ బెత్తం వంటి మాటలతో గద్దించి మనల్ని సరిచేయడానికి దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఎక్కడికి పంపుతున్నాడంట మనలను? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్ములను పంపుచున్నాను కనుక ఎలా ఉండమంటున్నాడు మనలను? ఎవరికి పడితే వాళ్ళకి పోయి వాక్యం చెప్పొద్దండి. ఎవరికి వినని వాడికి చెప్పనవసరం లేదు. ఎవడైతే దేవుని వైపు మనస్సు మళ్ళీ దేవుని ఇష్టపడతారో వారికి మాత్రమే వాక్యాన్ని ప్రకటించాలి. అసలు తెలియకోకుండా ఉంటారు చూడండి, వారికి చెబితే అమ్మో దేవుని అంటే ఇలా ఉంటాడా, దేవుడు అంటే అమ్మో నిత్య జీవం ఉందా, మన ఆత్మ ఉంది, మనం ఆత్మ జీవితం మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి కనీసం ఆసక్తి చూపుతారండి. చూడండి, పాముని ఇటు పావురాన్ని ఎందుకు పోల్చుతున్నాడు? ఎలా ఉన్నాడు? పావు ఎలా ఉంటుందంట? వివేకంగా ఉంటుందంట. పావురం ఎలా ఉంటుంది? ఏ కల్ముషము ఉండదు, ఏ కల్ముషము కూడా ఉండదు. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 7-8 చూడండి. హాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకును. ఏమండి, ఇది తప్పు చేస్తున్నాడు, అపహాసంగా ఉన్నాడు, నీ యొక్క భక్తి జీవితం బాగాలేదని చెబితే ఏమంటారు? నువ్వు చెప్పొచ్చేవలేవయ్యా మాకు నీతులు అంటారు. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగుతుందంట. భక్తిహీనులను గద్దించడానికి చూడండి, భక్తిహీనులను మనం గద్దిస్తే ఏం జరుగుతుందంట? మనకి అవమానం. ఆలోచన చేయండి. 8 కూడా అపహాసకుని ఏమంటున్నాడు? గద్దింపకము, గద్దించిన వాడు నిన్ను ద్వేషించును. చూడండి, జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. ఎవరైతే వాక్యానికి లోబడతారో వారిని ఏం చేయాలి? ఇంకా ప్రేమించి గద్దించి సక్రమైన మార్గంలోనికి తీసుకురావాలి. ఇంకా వాడు వినట్లేదు అనుకోండి, ఇక నీ కర్మ, ఇక నువ్వు నరకానికి పోతామని వదిలేయటమే. ఇక అంతకుమించి మనం చేసేది ఏం లేదు. పట్టుకొని నువ్వు రాయా, నువ్వు రామ్మా, నువ్వు రాయా, నువ్వు రామ్మా అని గోజాడాల్సిన పని లేదు. ఎందుకు దేవుడు ఇలా మాట్లాడి ఇలా కఠినమైన మాటలు చెబుతున్నాడు? బ్రతికితే సరిగా బ్రతుకు, లేకపోతే వెళ్ళిపో. రెండే రెండు. అర్థమైందా? అటో కడుగు ఇటో కడుగు, అటో కడుగు ఇటో కడుగు వేషధారణలాగా ఉంటే దేవుడు మెచ్చడు. ఇక ఆ జీవితం వ్యర్థం. కాబట్టి గమనించాలి. ఎందుకు ప్రేమించి ఇంత కఠినమైన మాటలు మనకు చెబుతున్నాడు అంటే ఆలోచన చేయాలి ప్రియులారా. బిడ్డని తప్పు చేస్తే ఎందుకు బెత్తం తీసుకొని తండ్రి కొడతాడు, తల్లి గద్దిస్తుంది? ఎందుకు? ఇష్టం ఉండబట్టే కదా ఈరోజు మనల్ని కూడా దేవుడు ప్రేమించి ఈ గద్దింపు కలిగిన మాటలను మనకి తెలియజేస్తున్నాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. కుక్క తన వాంతికి తిరుగునట్లు కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పునే వీరికి సంభవించును. ఏమంటే ఈ మాటలు మాట్లాడుతుంటే అసలు ఎంత అంటే చూడండి, అసలు మనిషిని ఎట్లా ఉంది, తిడుతున్నట్లే ఉంది కదా. కుక్క తన వాంతికి తిరుగునట్లు. ఈరోజు భక్తి జీవితం కొనసాగిస్తూ వెనక తిరిగిన వాళ్ళని ఏమంటారు? కుక్క తన వాంతికి. కుక్క వాంతి చేసుకున్న తర్వాత ఆ కుక్క తింటూ ఉందనుకోండి, అది అసలు చూడటానికి ఎంత అసహ్యంగా ఉంటుంది. భక్తి జీవితం కొనసాగించేటప్పుడైనా సరే ఆలోచన చేయాలి. నువ్వు భక్తిలోనికి దేవునిని ఇష్టపడి వచ్చావు,
మరలా లోకం వైపు చూస్తున్నావు అంటే నువ్వు ఒకసారి కుక్కను జ్ఞాపకం చేసుకో. ఆ కుక్క తినిన తర్వాత వాంతి చేసుకుని మరలా తింటుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో, నీవు దేవుల్లో ఉండి మరలా లోకం వైపు చూస్తున్నావు అంటే నీ యొక్క జీవితం కూడా అలానే ఉంటుంది. కడుగబడిన పంది ఏమండి, పందిని శుభ్రం చేసిన తర్వాత మరలా ఎక్కడికి పోతుంది? అది బుర్రలో దొరలోకు మళ్ళీ నట్లును చూడు అని నిజమైన సామెత చొప్పున వారికి సంభవించును. ఎంత కఠినమైన మాటలతో భక్తి జీవితాన్ని నిలబెట్టడానికి దేవుడు చూస్తున్నాడు చూడండి. ఈ మాటలన్నీ కూడా ఎవరైతే దేవునిని కొంతకాలము నేను ఆయనలో జీవిస్తాను అని కొన్ని జీవితాలు గడిపి లోకం వైపు చూశారో అలాంటి వారు ఇవి ఖచ్చితంగా ఆలోచన చేయాలి ప్రియులారా. కొంతమంది సహవాసాలు కూడా ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నా, సహవాసాలు కూడా విశ్వాసులతో చేయట్లా. సహవాసాలు ఎలా ఉంటున్నాయి అంటే విశ్వాసులతో చేయట్లా. అలాగని వారితో చేయొద్దని కాదు, లోకంలో ఉన్న వారితో చేసినా వారితో వాక్య సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటూ సంభాషణ అనేది జరగాలి. వారికి ఇంకా మంచి పొజిషన్లో నిలబెట్టవలసిన బాధ్యత. అంతేగాని వారు ఏ రీతిగా ఉన్నారో మనము కూడా ఈ భక్తి జీవితాన్ని వదిలిపెట్టి వారిలో కలిసిపోయే విధంగా కొంతమంది జీవితాలు అలా తయారవుతున్నాయి. వారినే అంటున్నాడు, చెప్పాను కదా, తెల్ల చీర కట్టుకొని కొన్ని రోజులు సంకలో బైబిల్ పెట్టుకొని పరిగెత్తుతూ వెళ్తారు. తర్వాత మరలా ఏం చేస్తారు, కొద్ది రోజులు గ్యాప్ ఇస్తారు, మరలా కొద్ది రోజులు మరలా దేవుని అవసరం వస్తే మరలా వెళతారు. ఇది ఏంటి తమాషానా దేవుడు అంటే? లేకపోతే దేవునికి తెలియదా? ఆయనకి సమస్తము తెలుసు, ఆయనకి తెలియదంటూ ఏదీ లేదు. నటనా జీవితం అనేది దేవుడు ఒప్పుకోడు. యథార్థంగా బ్రతుకు. ఒకవేళ తప్పు చేశావా, ఏదైనా సందర్భాల్లో జారావా, మరలా వచ్చి ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మరలా వెనుగు తిరిగి చూడుకోకుండా నిలబడితే నీకంటే గొప్పవాడు లేడు. ప్రతిసారి అలవాటుగా అలాగనే చేసుకుంటూ పోతే ఇలాంటి మాటలు వర్తిస్తాయని గమనించాలి. ఇలాంటి మాటలు వర్తిస్తాయని గమనించాలి. మరొకసారి చదవండి. కుక్క తన వాంతికి తిరుగునట్లు కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లు అను నిజమైన సామెతయే వీరికి సంభవించను. కాబట్టి దయచేసి గమనించండి. ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నాడు దేవుడు అంటే ప్రేమించి తెలియజేస్తున్నాడు అని గ్రహించండి. కొద్ది కాలము భక్తి, కొద్ది కాలం లోకం, కొద్ది కాలం భక్తి, కొద్ది కాలం లోకం. కొంతమంది అయితే భక్తి జీవితం కొనసాగించే వాళ్ళని చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. గమనించాలి. మీకు తెలుసో లేదో, సంఘము నడిపిస్తున్న నాయకుడికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఎవరైతే సంఘాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తారో వారిని ఆటోమేటిక్గా సేవకుడు ఏం చేస్తాడంటే తెలివిగా డైవర్ట్ చేస్తారు. కొంతమంది ఎలా ఉంటారు అంటే సంఘంలో మెయిన్ పాత్ర పోషిస్తూ ఉన్నారనుకోండి, పక్కన వాళ్ళు జెల్సీగా ఫీల్ అయ్యి వారిని డిస్టర్బ్ చేయాలని కూడా కొంతకాలం సంఘానికి వస్తున్నట్లు నటిస్తారు. ఎందుకో తెలుసా? సంఘాన్ని డిస్టర్బ్ చేయడానికి. దేవుడు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎందుకు అలాంటి స్వభావం కలిగి ఉంటారు అంటే అపవాది వారిని పట్టుకుంటది. వారు నిలబడేది కాక నిలబడే వారిని కూడా నిలబడనియరు. వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. ప్రభు బలలో పాల్గొన్నామే, ప్రభు రక్తాన్ని నేను తీసుకుని ఉన్నానే, ప్రభు యొక్క శరీరంలో నేను పాలు పంపులు పొందానే, మరి ఆయన యొక్క లక్షణాలు కలిగి నేను ఉండాలి అని కనీస ఆలోచన లేకుండా నేను క్రైస్తవ్యంలో నా యొక్క జీవితాన్ని కొనసాగించాలనేది మర్చిపోతారు. అది ఎప్పుడు మర్చిపోతారో తెలుసా? సహవాసం అనేది విశ్వాసులతో కనీసం మన దగ్గర ఉన్న వాళ్ళతోనన్నా సహవాసం కలిగి ఉండాలి. నేను మీకు నిత్యము చెబుతూ ఉంటా. మీరు ఉన్నారు ఒక 10 మంది కూడా ఏం సంభాషించుకోవాలంటే వాక్యం గురించి సంభాషించుకోవాలి. కుటుంబ సమస్యలు ఏమైనా ఇబ్బందులు అలాంటివి ఉంటే వాటి గురించి సంభాషించుకుంటూ వాటి గురించి ప్రార్థన చేసుకోవాలి. దేవునితో మనం మాట్లాడుకోవాలి, ఆయనకు అప్పచెప్పాలి. అంతేగాని ఎవరైతే అలాంటి కుయుక్తులు కలిగి ఉన్నారో అలాంటి వారికి దయచేసి దూరంగా ఉండండి. అవి మీకు కూడా తెలుసు, మీరంతా తెలివి తక్కువలేం కాదు. అర్థమవుతుందా? మీకు కూడా తెలుసు, మీకు అవగాహన ఉంటుంది. ఎవరు భక్తి జీవితం బాగుందో గమనించండి, వారితో స్నేహం చేయండి, వారితో మాత్రమే స్నేహం కలిగి ఉండండి. దేవుని గురించి తెలియని వారు ఉంటారు కదా, వారితో స్నేహం చేసి దేవుని మాటలను పరిచయం చేయండి. అది విధానం. అంతేగాని అదేముందులే ఇదేముందులే అని చెప్పేసి తీసేసినట్లుగా అలాంటి ప్రవర్తన కలిగి ఉంటే
నష్టపోతారు, దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. ప్రభు చాలా విలువైన సంగతులు చెప్పారు ప్రియులారా. అందుకే ఎవరికి చెప్పాలి వాక్యము? వివేకము కలిగి ఆలోచించాలి. వినేవారికే చెప్పాలి, వినని వారిని వదిలేసేయాలి, వినని వారిని వదిలేసేయాలి. చూడండి ఈ సందర్భం ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్న సందర్భాన్ని ఒకసారి చూసుకో. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 59వ వచనం చూడండి. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళాను. ఇక్కడ యేసుక్రీస్తు ఏమో దాక్కున్నాడు అంటే సందర్భం మనకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే 48 నుంచి చూడాలి. అంతకంటే 57వ వచనం నుంచి చూడండి. అందుకు యూదులు ఏమండి 56 నుంచి చూద్దండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. అందుకు యూదులు చూడండి, యేసుక్రీస్తు వారి వయసు చిన్న వయసు, కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. అంటే అసలు ఏంటి? నీ వయసు ఎంత? నువ్వు ఆ కాలంలో ఉన్నావా? వారికి చూడండి, యూదులకు అర్థం కాక నీకు ఇంకనూ 55 సంవత్సరములు లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. చూడండి, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఈ మాటకి వాళ్ళకి ఇక చిర్రెత్తుకొచ్చిందండి. చిర్రెత్తుకొచ్చి వాళ్ళు ఏం చేశారో చూడండి. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వుటకు రాళ్ళు ఏం చేశారు? ఎత్తిరి గాని ఏం చేశాడు? యేసుక్రీస్తు అక్కడి నుంచి తప్పించుకున్నాడండి. వివేకము కలిగి ఉండాలి. మేము ఎక్కడికి పడితే అక్కడికి పోయి మనం వినని వాళ్ళకు కూడా చెప్తా ఉంటే అది అలా కాదు. కనీస వివేకంతో మనం ఆలోచించాలి. అంటే ప్రతిదీ కూడా మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే, ఎవరు వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు, ఎవరు వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, ఎవరు ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు, ఎవరు కుటుంబాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు అని మనము ఆలోచన చేయాలి. పూర్తిగా వాక్యం తెలియని వారికి దగ్గరికి వెళ్ళి సంభాషించి వారికి దేవుని గొప్పతనాన్ని తెలియజేసి దేవునికి తీసుకురావటం మంచిది. కానీ విని దానిని వ్యతిరేకించి దానిలో లోపాలు వెతకాలని చూసేవారికి మనము మాటలైతే చెప్పగలం, కానీ వారి వరల ఏమవుతుందంటే ప్రయోజనకరము లేదు అని చెప్పుకొచ్చాడు. అయితే రాళ్ళు వేయటానికి వేయగలని ఏం చేశాడు? వేస్తారా మీరు అని చెప్పేసి ముందుకెళ్తే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఏం చేస్తారు? రాళ్ళు వేస్తారు. కానీ అక్కడ ఏం చేయాలి? వివేకంగా. అలాంటప్పుడు ఏం చేశాడు? వివేకం కలిగి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించడానికి ఇంకా చాలా దినాలు ఉన్నాయి. మరి సువార్త ప్రకటించాలి, ఈ బైబిల్ మరి ఈ పరిచర్య ఇంకా ఉంది అని చెప్పేసి అంటే, అలాంటి సందర్భంలో మనం ఎలా ఉండాలంటే వివేకం కలిగి ఉండాలి, కనీస ఆలోచన కలిగి మనము ఉండాలి ప్రియులారా. మొండిగా వ్యతిరేకంగా పోయి నెత్తి మీదకి ప్రమాదాన్ని తెచ్చుకోకూడదు. కొన్ని సందర్భాల్లో వివేకం కలిగి ఉండాలి. అందుకనే ప్రభు ఇక్కడ మనము చూడాలి, దేనికైనా కానీ సమయం ఉంటుంది. అప్పటికేమి రాలా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి ఇంకా సమయం రాలేదు. అందుకని అక్కడ మరి వివేకం కలిగి ప్రభు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మనం ప్రారంభంలో చదువుకున్నాం కదా, ఎలా ఉండమన్నాడు? పాముల వలె వివేకులుగాను, పావురముల వలె. అలాంటి విధానంతో మనం ఆలోచించాలి ఏది కూడా. ఇప్పుడు గొడవాడుతున్నారు అనుకోండి, గొడవకు మనం మరలా పోయి దానికి ఇది చేసుకుంటే మనకు ఏంటి ప్రయోజనం? ప్రయోజనం ఏమీ లేదు. ఓకే రైట్ అని చెప్పేసి మనం సైడ్ అయిపోవటం తప్పదు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆలోచించండి. ముగిచేసుకుందండి. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకుడి, మీ ముత్యములు పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్ములను చీల్చివేయును. దయచేసి గమనించండి. వింటారా? కొంతమంది అంటే వినరు. వాక్యం దగ్గరికి వచ్చి ఇదిగో మరి ఇలా ఉంది కదా, మన స్థితి ఎలా ఉంది అని టాలీ చేసుకోరండి. మన భక్తి జీవితం వాక్యానికి సరిపోతుందా లేదా అని టాలీ చేసుకోరు. వెళ్ళొచ్చాం, బైబిల్ చర్చికి వెళ్ళొచ్చాం, చక్కగా బైబిల్ ఇక ఇంట్లో పెట్టేశాం, ఇక మన ఇష్టం. ఎలా ఉంటున్నారు? మన ఇష్టం.
ఏంటి చర్చికి వెళ్ళట్లేదంటే, మాకు ఒక సమస్య ఉంది, ఆ సమస్య అయిన తర్వాత చర్చికి వెళ్తాం అన్నారు ఒకళ్ళు. ఎవరంటే మళ్ళీ వీళ్ళు సీనియర్ మోస్ట్, మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద సీనియర్లు, వీళ్ళు కొన్ని సంవత్సరాల పాటు భక్తి జీవితం కొనసాగించిన వాళ్ళు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు దయచేసి మనము తెచ్చుకోకూడదు. ఎలా పోలుస్తున్నాడో, ఎవరు పోలుస్తున్నారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనలను ప్రేమించి తెలియజేస్తూ ఉన్నాడు. వారిని అలా పోలుస్తూ మాట్లాడాడు. దేవుని మహాకృపను బట్టి మరి ఆయన సన్నిధిలో మనము ఇలా కూడుకొని ఆయనని గనపరుచుకుంటున్నాం. ఎందుకు అంటే మనకి ఎవరు కావాలి? మనకి దేవుడు కావాలి. మనలను ఆయన ఇష్టపడుతున్నాడు, మనలను పిలుస్తున్నాడు. ఆయన పిలుపుని నిర్లక్ష్య పెట్టుకుంటున్నాము అంటే ఇలాంటి పరిస్థితులు మనకు వస్తాయి. జంతువులతో పోలుస్తున్నాడు, గమనించండి. ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆయన ఏమండి, పాపపు స్థితిలో ఉన్న మనలను ప్రాణం పెట్టి రక్షణ భాగ్యానికి ఇవ్వటానికి వచ్చిన ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఏంటి? ఆలోచన చేయండి. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఏంటి? పరిస్థితులు అలా తీసుకొచ్చారు. కాబట్టి మన యొక్క భక్తి జీవితం ఎప్పుడూ కూడా దేవునిలో ఎదిగే విధంగా ఉండాలని కోరుకుంటూ, ఈ మాటలు దయచేసి నొప్పించే మాటలని ఆలోచన చేయకోకుండా, దేవుడు నన్ను వాక్యంతో గద్దిస్తున్నాడు అని గ్రహించి భక్తి జీవితాన్ని సరిచేసుకోండి. దయచేసి ఎవరూ కూడా దేవునికి దూరంగా ఉండమాకండి. దేవునికి దూరంగా ఉంటే మనమే నష్టపోతాం, ఆయనకేం కాదు, మనమే నష్టపోతాం. ఇక అవసరం రాదా దేవునితో? ఖచ్చితంగా అవసరం వచ్చింది. అవసరం వచ్చినప్పుడు వినడు ఆయన వినడు. అప్పుడు తర్వాత మనము చాలా బాధపడతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన అవసరత మనకు ఉంది. ఆయన నిత్యము మనల్ని పోషిస్తున్నాడు. మరి నిత్య జీవానికి మనము వెళ్ళాలి. కాబట్టి మరి సంఘంలో మనలను చేర్చి మరి మనల్ని కావాలనుకుంటున్నాడు. మరి ఆయనని కూడా మనము కావాలి అనుకొని మనము ఇంకా ముందుకు వెళుతూ భక్తి జీవితంలో ఎదగాలని కోరుకుంటూ ఈ కొద్ది నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నాయన మమ్మల్ని ప్రేమించి ఇదిగో తండ్రి నాయన ప్రభా, మరి ఈ సమయంలో నాయన ప్రభా మరి కఠినమైన మాటలతో నాయన ప్రభా మమ్మల్ని తండ్రి ఆలోచింపజేశారు. అందరి బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. బయట సమాజంలో నాయన అనేకులు నాయన ప్రభా ఇలాంటి స్వభావము కలిగిన వారే ఉన్నారు. సంఘాన్ని చేర్చాలని ప్రయత్నాలు చేసేవారు కొందరు, తండ్రి సన్నిధికి వెళ్ళకోకుండా చెడగట్టాలని చూసేవారు కొందరు, ప్రభు అంటేనే నాయన ప్రభు ఇష్టపడకోకుండా భక్తి జీవితాన్ని కొనసాగించే వారు కూడా కొందరు. తండ్రి ఇలాంటి వారిని ఉద్దేశించి నాయన ప్రభా మీరు ఇన్ని కఠినమైన మాటలు మాట్లాడారు తండ్రి. మరి మేము ఎప్పుడూ కూడా నాయన ప్రభా తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టే స్థితిలో మేము ఏనాడూ ఉండకుండా తండ్రి కొంతకాలం భక్తిలో కొంతకాలం లోకంలో ఉంటే కుక్క తన వాంతికి తిరిగి దానిని తినేటప్పుడు ఎంత భయంకరమైన అసహ్యంగా ఉంటుందో అలాంటి స్థితితో నాయన ప్రభా మీరు మాకు తెలియజేశారు. అయినా అంత కఠినంగా నాయన మీరు మాట్లాడారు అంటే తండ్రి పరిస్థితులను నాయన ప్రభా అర్థం చేసుకోగలం. కాబట్టి అలాంటి స్థితిలో నాయన ప్రభా మా ప్రాంతంలో తండ్రి మాకు తెలిసిన వారు ఎందరైతే ఉన్నారో దయతో వారిని నాయన ప్రభా మన్నించండి. మీ చిత్తమైతే మీ పాదాల చెంతకు తీసుకురండి తండ్రి. నాయన ప్రభా మరి సంఘ క్రమాలలో మీరు మాకు తోడుగా ఉంటూ సంఘం ద్వారా నాయన ప్రభా మమ్మల్ని మీరు కావాలనుకున్నారు. అందుకని మమ్మల్ని ప్రేమించి నిత్యము మాకు నిత్యజీవం మాటలు వినిపిస్తున్నారు తండ్రి. మేము కూడా నాయన ప్రభా మీరు కావాలని ఇష్టంతో వచ్చాము కనుక మా ముగింపు వరకు కూడా నాయన ప్రభా మిమ్మల్ని హత్తుకొని జీవిస్తూ నాయన ప్రభా మా కుటుంబాలలో ఇంకెందరైతే మారు మనసు పొందలేదో వారందరినీ కూడా మీ పాదాల చెంతకు తెచ్చే బిడ్డలుగా మేమందరం ఉండడానికి మీ యొక్క సహాయతను గ్రహించమని చేరువచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి నాయన ప్రభా బిడ్డలు ఆత్మీయమైన మేలులు పొంది నాయన ప్రభా మీలో ఉన్నతంగా ఎదుగుటకు కృపను అనుగ్రహించండి తండ్రి. కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో నాయన ప్రభా ప్రతి బిడ్డ కూడా నాయన ప్రభా మీకు చెప్పుకుని నాయన ప్రభా వాటి నుంచి విడుదల పొందడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. నాయన ప్రభా మరి ఆర్థిక పరిస్థితులు బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. మా యొక్క స్థితిగతులన్నీ కూడా మీకు తెలుసు కనుక నాయన ప్రభా మా యొక్క సమస్యల నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి. నాయన ప్రభా మిమ్మల్ని మాత్రమే హత్తుకొని ఉండడానికి కృపను అనుగ్రహించండి. మనుషులను జంతువులతో పోలిసిన నాయన ప్రభా మాకు కొన్ని విషయాలు తెలియజేశారు తండ్రి.
అలాంటి వారిని చూసినైనా ప్రభా మేము ఏమాత్రం కూడా నా తండ్రి నా ప్రభా వారితో సహవాసం చేయక తండ్రి వివేకము కలిగిన ఆయన ప్రభా ఎవరితో వాక్యం చెప్పాలో ఎవరితో వాక్యం చెప్పకూడదు, ఎవరితో సహవాసం చేయాలో ఎవరితో సహవాసం చేయకూడదు నైనా ప్రభా మేము వివేకము కలిగిన ఆయన ప్రభా ఆలోచన చేయడానికి నైనా ప్రభా పామును మా ముందు పెట్టారు నా తండ్రి. అయినా ప్రభా మేము పరిశుద్ధముగా ఎలా ఉండాలో నాయన ప్రభా మరి పావురాన్ని మా ముందు పెట్టారు తండ్రి. కాబట్టి ప్రతి విషయాన్ని మాకు కూలంకషంగా నాయన ప్రభా మాతో మాట్లాడుతూ మాకు తెలియజేస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చెరువచ్చిన ప్రతి బిడ్డను మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.